ఇక్కడ మనం చూస్తున్న ఒక వ్యక్తిని చూడండి. ఇతను ఆది అన్నామలై ఆలయంలో కొంత వింతగా కనిపించాడు. యాక్చువల్గా నేను అక్కడికి వచ్చేసి పక్కనున్న వాటిని వీడియో కవరేజ్ చేస్తున్నప్పుడు అతను లేదు. ఒక్క నిమిషం అట్లా తిరిగి చూస్తే అతను కనిపించాడు. ఆ చివరి నుంచి చివరి దాకా రావడానికి అతనికి ఎట్లేదన్నా ఓ 2 నిమిషాలు సమయం పడుతుంది. నేను ఇక్కడి నుంచి ఆ పక్కకు వచ్చింది 1 నిమిషమే. ఆ లోపల ఆ మనిషి అక్కడ ఎలా వచ్చాడు అనేది ఆశ్చర్యంగా ఉంది. నేను అతను పలకరిస్తే అతను ఏం మాట్లాడలేదు. కాసేపు ఆగు అన్నట్టు సైగ చేసినాడు. సాధారణంగా సిద్ధులు కానీ అవధూతలు కానీ వింత వింత ప్రవర్తనలతో ఉంటారు. మన మానవ ప్రవర్తనతో వాళ్ళు ఉండరు. కాకపోతే నేను అతని డ్రెస్సు ప్యాంట్ చూడటం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అయినాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, అక్కడ అదే గజముఖ దర్శనం అంటారు. వినాయకుడి ఆకారంలో ఉంటుంది. ఆ తొండము, పైన తల, పర్వతం యొక్క కింద కనిపిస్తుంది చూడండి ఎర్ర బిల్డింగ్. ఆడ ఒక సిద్ధుల బావి లాగా ఉంది చూడండి. నేను వచ్చేటప్పుడు ఆ సిద్ధుల బావిని కూడా వీడియో తీసుకొని వచ్చాను. అది తీయచ్చో తీయకూడదో తెలియదు. దగ్గరికి వెళ్ళి లోపలంతా కూడా వీడియో తీసినాను. దాన్ని లోపలికి పెట్టి కెమెరా తీసుకొని అక్కడి నుంచి ఇప్పుడున్న ఈ ప్రాంతానికి రావడానికి కొంత సమయం ఖాళీ కొన్ని ఉన్నప్పుడు ఎవరు అసలు యాక్చువల్గా ఆ గుడిలో నేను, పూజారి, ఇంకొక లేడీ ఎవరు ఉన్నారు, ఒక ఆమె సహాయకురాలు, ఒక లోకల్ వ్యక్తి. మేము 5 మంది తప్ప ఎవ్వరం లేము. అంత పెద్ద గుడి అది. ఆ సడన్గా అతను ఆడ కనిపించే కాడికి నా వెనక కూడా రాలేదు. నేను చూసినాను. ఎట్లా వచ్చి కూర్చున్నాడో తెలియదు ఆడ. నేను ఆ పక్క నుంచి వెళ్ళినప్పుడు లేదా. ఇప్పుడు దాన్ని మనం ఏమనుకుంటాము? అతను ఒకవేళ సిద్ధుడైతే నేను అదృష్టవంతుడిని, మీరు అదృష్టవంతుడే చూసినందుకు.